హైదరాబాద్ హైత్ నగర్లో దారుణం జరిగింది. రంగనాయకుల గుట్టకు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ఇంటర్ విద్యార్థి రోహిత్ కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి వేధించారని వెల్లడించారు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ తన కూతురును బెదిరించారని, దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. 2 రోజుల క్రితం రోహిత్పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. స్వామి కొడుకు వాళ్ళ చిన్న కొడుకు మా బిడ్డను వేధిస్తారు బాగా. ఒక 6 నెలల కింద అయ్యింది. అయితే వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పినాం, వాళ్ళకి ఇట్లా చేస్తుండే మీ కొడుకు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే, సరే మేము మాట్లాడతాం, మీ దగ్గర రాకుండా మేము చూసుకుంటాం అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. 6 నెలల తర్వాత మళ్ళీ మనం 24 తారీఖు ఏమైంది, ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియో కాల్ చేయడం స్టార్ట్ చేసిండు. వీడియో కాల్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ నాన్నకి ఏం చేసిన, నేను అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళ నాన్నకు పంపించిన. వాళ్ళ నాన్న నేను ఊర్లో ఉన్నా వచ్చి మాట్లాడుతా అన్నాడు. 24 తారీఖు నుంచి మొదలు పెడితే నిన్న 4 తారీఖు వరకు కూడా ఏం మాట్లాడకపోగా వాడు మళ్ళీ నిన్న మెసేజ్ మా బాబాను మళ్ళీ అరెస్ట్ చేసుకుంటా వాడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు. 4వ తారీఖు రోజు పెడితే నేను ఏం చేసిన, వచ్చి డైరెక్ట్ వాళ్ళ నాన్నకి ఇంటిమేషన్ ఇచ్చిన. వాట్సాప్ లో పెట్టిన ఫోటోలు కూడా పెట్టిన వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న రెస్పాన్స్ కాకపోయేసరికి నేను 5:30 పిఎస్కి వచ్చిన. 5:30 పిఎస్కి వచ్చేసి సార్ పేరు ఏందో ఐడియా లేదు, కంప్లైంట్ ఇచ్చిన. మా పాపని ఇట్లా అరెస్ట్ చేస్తామని చెప్పి మా చిన్న పాప మా పెద్ద పాపని తీసుకొని వచ్చి నేను స్టేషన్ లో కంప్లైంట్ చేయగానే ఆయన పట్టించుకోకపోగా వల్గర్గా మాట్లాడి ఆ పేపర్లు నేను జిరాక్స్ తీసుకుంటా, ఫోటో తీసుకుంటా అంటే కూడా ఫోటో కూడా ఇవ్వలేదు నాకు. ఆయన చర్య తీసుకుంటే నా పాప బతికేది. 15 ఏళ్ళ పాప నా పాప.